మా ఊరు స్టైల్ తలకాయ కూర చేసుకుందాం రండి. పొయ్యి ముట్టించుకొని గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని అది వేడైనాక మిరపకాయలు ఉల్లిగడ్డలు అల్లం వెల్లిగడ్డ వేసి కలగలుపుకోవాలి. మంచిగా కాల్చుకొని మంచిగా రెడీ చేసుకున్న తలకాయ ముక్కలు అందులో వేసుకొని కలగలుపుకోవాలి. అందులో 3 చెంచాల దొడ్డు ఉప్పు వేసి ఒక 10 మిరియాలు తీసుకొని రోట్లో వేసుకొని మంచిగా దంచుకోవాలి. కరివేపాకు వేసినాక మూత పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసుకొని కలగలుపుకోవాలి. కలగలుపుకున్నాక సరిపడా పసుపు వేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న మిరియాల పొడి ఉంది అందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలగలుపుకొని టమాటాలు కడిగి మంచిగా ముక్కలు కోసుకొని సరిపడా టమాటా ముక్కలు అందులో వేసుకోవాలి. వేసుకొని కలగలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని దాని మీద అందులో పెట్టేసి మంచిగా నీళ్ళు పోసేస్తే అదే ఆవిరికి మంచిగా ఉడుకుతాయి. ఈడ కనపడేది నా మనవరాలు వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది. పొయ్యి కూడా ఊదుతుంది ఒక్కది మా అమ్మమ్మ అని. ఒక ఎండు కొబ్బరి తీసుకొని ఒక చాకు కుచ్చుకొని మంచిగా దాన్ని కాల్చుకోవాలి నిప్పుల మీద పొయ్యి చేకు. నా మనవరాలు కూడా పొయ్యి ఊదుతుంది. నేను కాలుస్తా అని గోల పెట్టి తీసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ తీసుకొని తిప్పుతుంది. తిప్పి కింద పడేస్తుంది. ఇంకా మూత తీసి చూసి మంచిగా తిప్పుకొని కారం ఇట్లా సరిపడా మీకు సరిపోను వేసుకోండి. మంచిగా కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వేడిగా అయిన నీళ్ళు అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా ధనియాల పౌడర్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. కాల్చుకున్న కొబ్బరిను తురుముకోవాలి. తురుముకొని ఒక చోట పెట్టుకొని ఇప్పుడు అందులో వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని తురుముకొని పక్కకి పెట్టుకొని కడుక్కొని మంచిగా దాంట్లో పెట్టుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఉడుకైన తర్వాత మంచిగా ఉడికినాక చూసుకొని దించుకోవాలి. ఇంకా మా ఆయనకు వడ్డిస్తున్నా, తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాడు. చూడండి. నా మనవరాలు కూడా సూపర్ అమ్మమ్మ అని అన్నది. సూపర్ ఉందని చెప్తుంది. అమ్మతో కలిసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.